మనిషి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. కానీ మనిషికి కొన్ని థింగ్స్ మాత్రం ఎదురు సవాళ్ళను విసురుతుంది. ప్రకృతి మనం మంచిగా చూసుకుంటే అది ఈరోజు బాగుంటుంది, లేకపోతే రేపే అది ప్రళయ తాండవం చేస్తుంది. సో మనిషికి భూమిపైన ప్రతి దానిపైన అధికారం ఉంది. మనిషి తలుచుకుంటే ప్రతిదీ చేయొచ్చు. కొన్ని థింగ్స్ వరకు పాసిబుల్ అవుతాయి, కొన్ని ఇంపాసిబుల్ అవుతాయి, కొన్ని మిస్టీరియస్గా ఉంటాయి, ఇంకొన్ని కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. అసలు మనిషిని భయపెడుతున్న ఈ ఒక మార్గం గురించి మీకు తెలుసా? అసలు మనిషి అక్కడి వరకు ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు? ఒకవేళ అక్కడి వరకు వెళ్తే ఎందుకు తిరిగి రాలేకపోతున్నాడు? అసలు మనిషిని భయపెడుతున్న ఆ మార్గం గురించి మీకు తెలుసా? వెల్కమ్ గాయ్స్, ఐ యామ్ విజయ్. సో ఈరోజు మనం బెర్ముడా ట్రయాంగిల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో మనం చర్చించబోతున్నాం. సో ఎవరైతే ముందుగా ఈ ఛానల్కి వచ్చారో ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్. మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్ నన్ను మోటివేట్ చేస్తూ ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఒక సోర్స్లో పనిచేస్తుంది. బెర్ముడా ట్రయాంగిల్ గురించి ఈరోజు మనం మన వీడియోలో చర్చిద్దాం. అసలు ఈ బెర్ముడా ట్రయాంగిల్ మయామి నుండి బెర్ముడా నుంచి రీకో వరకు ట్రయాంగిల్ షేప్లో ఉండే ఈ బెర్ముడా ట్రయాంగిల్ పైన ఏ పక్షి వెళ్ళలేదు, ఏ ఓడ వెళ్ళలేదు, ఏ ఫ్లైట్ కూడా ఇంతవరకు వెళ్ళలేదు. ఒకవేళ ఆ మార్గంన వెళ్ళినా అవి తిరిగి రాలేదు. సో 1995 ఫ్లైట్ నెంబర్ 19 ఇది ఒక సైనిక విమానం. సో ఈ ఆర్మీ వెహికల్, ఈ ఫ్లైట్ ఆ బెర్ముడా ట్రయాంగిల్ పై నుంచి వెళ్తుంది. అక్కడ వెళ్తుండే ఆకస్మికంగా వాతావరణం మారిపోయింది, అనుకోకుండా తుఫాన్ వచ్చింది. అక్కడ వాళ్ళు రికార్డ్ చేసిన వీడియో ఏంటంటే, సో వీఆర్ ఇన్ రిస్క్, మాకు హెల్ప్ చేయండి అని ఒక ఆడియోని అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఇది ఆడియో వచ్చేసి వాళ్ళ ఫ్లైట్ అధికారుల వరకు ఆడియో రాగానే సో వాళ్ళు వెళ్ళి అక్కడ చూస్తే ఆ ఫ్లైట్కి సంబంధించి ఎటువంటి ఆనవాళ్ళు కనిపించలేదు. సో వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళ మృతదేహాలు, వాళ్ళ బాడీ అనేది మనకి లభించాలి, కానీ ఆ బాడీ కూడా లభించలేదు. ఇది ఎందుకు ఇంత మిస్టీరియస్గా మారింది? బెర్ముడా ట్రయాంగిల్లో ఏదైనా దయ్యపు శక్తులు ఉన్నాయా, లేకపోతే ఏలియన్కి సంబంధించి ఇది ఏదైనా స్పేస్ స్టేషన్ లాంటిదా, లేకపోతే బెర్ముడా ట్రయాంగిల్ ఒక నరకానికి మార్గమా? అసలు ఎందుకు ఈ బెర్ముడా ట్రయాంగిల్ ఇంతలా భయపెడుతుంది? అసలు మనిషికి ఎందుకు ఇది ఎదురు సవాళ్ళను విసురుతుంది? ఈ బెర్ముడా ట్రయాంగిల్ దీనిపైన రీసెర్చ్ చేసిన శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, ఈ బెర్ముడా ట్రయాంగిల్ ఒక సముద్రపు వే మాత్రమే. సో ఇక్కడ ఎటువంటి ఎనర్జీ లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదని కొందరు సైంటిస్టులు అంటున్నా, కానీ అది ఇప్పటి వరకు 100 ఓడల్ని, సో డజన్కి పైగా ఫ్లైట్లను మింగేసింది. అసలు పక్షి కూడా ఎగరడానికి భయపడుతుంది. ఈ బెర్ముడా ట్రయాంగిల్లో మిస్టరీస్గా ఏం జరుగుతుంది? అది ఏలియన్కి సంబంధించిన స్పేస్ స్టేషనా? నిజంగా ఏలియన్కి సంబంధించిన థింగ్స్ అక్కడ ఏమైనా ఉన్నాయా? బెర్ముడా ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ చాలా జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. అసలు ఈ బెర్ముడా ట్రయాంగిల్ ఇంతమందిని మింగేసిన ఒక చిన్న ఆనవాళ్ళు కూడా ఎవరికి దొరకలేదు. సో ఫ్లైట్ శిథిలాలు కూడా ఎక్కడ దొరకలేదు. అక్కడ ఎంత పెద్ద యాక్సిడెంట్స్ అయినా చిన్న హింట్ అన్నా దొరకాలి, కానీ అక్కడ ఎటువంటి హింట్ దొరకలేదు. సో పోనీ ఇది నరకానికి మార్గమా అంటే అటువంటి థింగ్స్ కూడా అక్కడ ఏమీ జరగలేదు. సో వెళ్ళిన ప్రతి ఒక్కరూ వెనక్కి కూడా రాలేకుండా మింగేస్తున్న ఈ బెర్ముడా ట్రయాంగిల్ గురించి కొంతమంది శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, సో బెర్ముడా ట్రయాంగిల్ సముద్రంలో ఒక ప్లేస్ లాంటిది తప్ప అక్కడ ఎటువంటి డేంజర్ అనేది లేదు, అక్కడ ఎటువంటి అతీత శక్తులు కూడా లేవని మన సైంటిస్టులు అంటున్నారు. ఓకే, సో బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర ఆకస్మికంగా అలలు అనేవి ఎత్తుకు పెరిగిపోతున్నాయి. ఊహించినంత ఎత్తుకు అలలు వస్తున్నా ఉన్నట్టుండి తుఫాను వస్తుంది. సో అనుకోని సిచ్యువేషన్లో గాలి కూడా బాగా వస్తుంది. వెళ్ళిన ప్రతి ఒక్క పైలట్కి ఎదురయ్యే సమస్యలు ఇవి 3. అనుకోకుండా ఆకస్మికంగా వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల వాళ్ళు చిన్నపాటి కన్ఫ్యూజ్ అయ్యి, సో వాళ్ళకి నార్త్ ఏదో సౌత్ ఏదో వాళ్ళు ఉన్న కంపాస్ కూడా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడంతో వాళ్ళు అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి వెళ్ళే మార్గం వెళ్ళకుండా అనుకోని మార్గంలో వెళ్ళిన యాక్సిడెంట్లే ఇవన్నీ అని చెప్తున్నారు. సో అక్కడ ఎటువంటి నరకానికి మార్గం లేదు, సో అక్కడ ఎటువంటి కాస్మిక్ ఎనర్జీ లేదు, సో అక్కడ ఎటువంటి ఏలియన్కి సంబంధించిన స్పేస్ స్టేషన్ లేదు అని సైంటిస్టులు కొట్టివేస్తున్నారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.